గెట్ హెచ్ఎంఎఫ్ఎస్ 1 మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నాకు హెచ్ఎంఎఫ్ఎస్ 1 అనే కావాలి, ఎందుకంటే టైర్ ఎక్స్టెన్షన్ చేయడానికి. సో గెట్ హెచ్ఎంఎఫ్ఎస్ 1 అనేది నేను క్లిక్ చేస్తున్నాను, ఎస్ కొడుతున్నాను. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఓన్లీ గెట్ హెచ్ఎంఎఫ్ఎస్ 1 అనే ఆప్షన్ వచ్చినప్పుడు మాత్రమే మీరు హెచ్ఎంఎఫ్ఎస్ 1ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు టేక్ ఎంఎఫ్ఎస్ వచ్చినప్పుడు మీకు ఆ ఛాన్స్ రాదు, ఓన్లీ గెట్ వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. సో నాకు హెచ్ఎంఎఫ్ఎస్ 1 అనేది ఇక్కడ క్రెడిట్ అయింది, మీరు చూడొచ్చు అనమాట. ఈ హెచ్ఎంఎఫ్ఎస్ 1తో ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు వచ్చిన హెచ్ఎంఎఫ్ఎస్ 1తో టైర్ ఎక్స్టెన్షన్ చేయడం ఎలానో చూద్దాం. ఇక్కడ మీరు ఎన్ని మంత్స్ అయినా ఎక్స్టెన్షన్లో ఉన్నా సరే టైర్ ఎక్స్టెన్షన్ మళ్ళీ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్టెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ నాకు ఇప్పుడు 17.3 హెచ్ఎంఎఫ్ఎస్ 1 క్రెడిట్ అయ్యాయి. అందులో నాకు ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనేది హెచ్ఎంఎఫ్ఎస్ 1 తోటే అవుతుంది కాబట్టి హెచ్ఎంఎఫ్ఎస్ 1ని ఇక్కడ ఆటోమేటిక్గా మనకు సెలెక్ట్ అవుతుంది. ఎంత పడుతుందంటే 0.95. ఇంతకు ముందు మనకి డబుల్ పడేది టైర్ ఎక్స్టెన్షన్ చేయాలంటే, కానీ హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్న వాళ్ళకి అండ్ హెచ్ఎంఎఫ్ఎస్తోనే మాత్రమే ఇప్పుడు ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి సింగిల్ పేమెంటే మీకు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను ఎక్స్టెండ్ టైం అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఎక్స్టెండ్ టైం అనేది నేను క్లిక్ చేశాను. సో ఇంతకుముందుకు నాకు 90 డేస్ ఉండే. సో హెచ్ఎంఎఫ్ఎస్ 1తో ఎక్స్టెన్షన్ ఎలా అనేది మీకు ఇక్కడ క్లియర్గా కూడా కనపడుతుంది. ఇప్పుడు 90 డేస్ అనేది 125 డేస్ లాగా నాకు కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం హెచ్ఎంఎఫ్ఎస్ 1తో కూడా ఎక్స్టెన్షన్లు చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ మీకు టైర్ 2ని కూడా ఎక్స్టెండ్ చేసి చూపెట్టమంటే చూపెడతాను. సో ఎక్స్టెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం సో ఇక్కడ నాకు ఇంత ముందుకు హెచ్ఎంఎఫ్ఎస్ 1 అనేది డిడక్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ హెచ్ఎంఎఫ్ఎస్ 1తో నేను సెకండ్ టైర్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. సో ఎక్స్టెండ్ టైం. సో ఈ విధంగా మనం సో టైర్ 2ని కూడా హెచ్ఎంఎఫ్ఎస్ 1తో ఎలా ఎక్స్టెండ్ చేయాలనేది కూడా మీరు ఇప్పుడు లైవ్లో చూడొచ్చు. సో ఈ విధంగా హెచ్ఎంఎఫ్ఎస్ 1తో మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో టైర్ 2 125 డేస్, టైర్ 1 125 డేస్. సో అండ్ ఇమీడియట్గా మనకి చిప్స్ అనేవి ఆటోమేటిక్గా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ హెచ్ఎంఎఫ్ఎస్ 1తో మనము ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆటోమేటిక్గా చిప్స్ రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనకి బిట్ఫోర్స్ మైనింగ్కి ఇవి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.